ఇది చిన్నపిల్లలు కూడా ఈ ఈ మధ్యన ఈ శ్వాస సంబంధించిన సమస్యలు వస్తున్నాయి సార్. అవును. సో ఏజ్ అంటే ఒక 5 years నుంచి ఈ 15 years వరకు, అంటే చిన్నపిల్లల నుంచి టీనేజ్ వరకు మనం ఈ కేటగిరీలో తీసుకుంటే వీళ్ళకి ఈ వస్తున్న సమస్యని ఎలా అంటే రాకుండా ఎలా అరికట్టాలి అనేది పిల్లలు ముఖ్యంగా పిల్లలు కంపల్సరీ 5 years అయినా సరే చెప్తే వింటారు కదా వాళ్ళు. కనుక వాళ్ళకి సూర్య నమస్కారాలు నేర్పియాలి. సూర్య నమస్కారాలు కంపల్సరీ నేర్పియాలండి. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లలకి అప్పుడు వెనకటి ఉన్నట్టు లేవు. ఇప్పుడు సెల్ ఫోన్ యాక్టివిటీస్ ఎక్కువనాయి. చిన్న సెల్ ఫోన్ ఇస్తే దాంట్లో ఆడుకుంటారు కానీ ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. దీని యాక్టివిటీస్ ఎక్కువైంది, మెంటల్ మీద లోడ్ ఎక్కువ వేస్తున్నారు. కనుక వాళ్ళు సూర్య నమస్కారాలు ఉదయం మంచి మాస్టర్ చూసుకుని అక్కడ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి. రోజు 12 సూర్య నమస్కారాలు పిల్లలకి 5 ఏళ్లలో చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. సూర్య నమస్కారాలు రోజు 12 సూర్య నమస్కారాలు పిల్లలకి 12 చేసిన నాటికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది బాడీలో. సూర్య నమస్కారం వల్ల స్కెలిటన్ సిస్టమ్, హార్ట్ ప్రొఫైల్, లంగ్స్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్, స్పైనల్ కార్డ్, ఈ ప్రొఫైల్స్ అన్ని యాక్టివ్ పనిచేస్తాయి. వెన్నుముక బలపడుతుంది, ఆరోగ్యంగా తయారవుతుంది. ఫ్యూచర్లో ఏంటంటే చూస్తున్నాం మనము ఒక 10 to 10 years వచ్చిన నాటికి బ్యాక్ పెయిన్ అంటారు పిల్లలు. 10-15 years వల్ల బ్యాక్ పెయిన్, చిన్నప్పటి నుంచి బ్యాక్ పెయిన్ అంటున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రాణాయామం ఈ యొక్క సూర్యనమస్కారాలు చేస్తారో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. దాంతోపాటు 5 నిమిషాలు కపాలభాతి, 5 నిమిషాలు. ఈ శ్వాస వ్యాధులు అనుకోండి, లింగముద్ర పెట్టి 5 నిమిషాలు కపాలభాతి, 5 నిమిషాలు అనులోమ విలోమ ప్రాణాయామం చేయొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ఇలా చిన్న వేలు మడుచుకొని లెఫ్ట్ పీల్చుకొని హాయిగా, రైట్ వదలడం హాయిగా, మళ్ళీ రైట్ తీసుకుని లెఫ్ట్ వదలడం. ఈ ప్రాణాయామం ఇది 5 నిమిషాలు, 5 నిమిషాలు. సూర్య నమస్కారాలు 12 ధ్యానం.